ముక్కంటియును కైలాసంలో ఉండేటువంటి 3 కన్నుల దేవర. 3 కన్నులు అనేది ఒక విలక్షణమైన స్థితి. లోకంలో అందరికీ 2 కళ్ళే ఉంటాయి. దేవేంద్రుడికి సహస్రాక్షుడు అని పేరు. రావణాసురుడికి 10 తలకాయలు గనక ప్రతి తలకాయకి 2 కళ్ళు ఉంటే 20 కళ్ళు ఉంటాయి. అలాగే శివుడికి పంచముఖుడు అని ఒక్కొక్క ముఖానికి 3 కన్నులు ఉంటాయి. దీన్నే ఏమంటామంటే విలక్షణము అని అంటాం. అందుకనే శివుడికి ఒక మంచి పేరుంది, విరూపాక్షుడు అని. విరూపమైన అక్షులు గలవాడు అని. అటువంటి అక్షులు ఇక్కడ మామూలుగా మనం మన స్వరూపాన్ని బట్టి భావన చేస్తున్నాం. కానీ విరూపాక్షుడు శివుని యొక్క 3 కన్నుల స్థితి ఏమిటి అంటే, ఒక కన్ను సూర్యుడు, మరొక కన్ను చంద్రుడు, మరి ఒక కన్ను అగ్ని. ఈ ఫాలస్థమైనటువంటి కంటిలో అగ్ని ఉంటుంది. మనం మామూలుగా పురాణేతిహాసాల్లో సగుణ రూపాన్ని మాత్రమే పట్టుకోగలం. కానీ ఆ సగుణ రూపాన్ని ఆధారంగా చేసుకుని నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని అందుకునేటప్పుడు ఇవన్నీ కూడా ప్రతీకలుగా మాత్రమే ఉంటాయి. అది గమనించాలి మనం. అంటే మనకు తెలిసిన దానిని బట్టి తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామంటాం చూడండి. అంటే ఇప్పుడు 3 కన్నులు అనే మాటలో మనం గమనించవలసింది ఏమిటంటే, పరమేశ్వరుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందన్నమాట, అనంతంగా ఉంటుంది. అందులో ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, మరొక కన్ను అగ్ని అని అంటే ఆ స్వరూపాన్ని మనం పట్టుకోలేం. దాన్నే బొమ్మ వేసినప్పుడు మామూలుగా మానవ ఆకారాన్ని పెట్టి అందులో 2 కళ్ళు పెట్టి 3వ కంటి దగ్గర అంటే పాలస్థలంలో ఒక ఊర్ధ్వ ప్రసరణ లక్షణంగా ఓ కన్ను వేస్తారు. ఊర్ధ్వ ప్రసరణంగా ఎందుకుంటుందంటే ఈ 2 కన్నులు అడ్డంగా ఉన్నట్టున్నాయి. కానీ పాల భాగంలో ఉండేటువంటి కన్ను మాత్రం నిలువుగా ఉంటుంది. నిలువుగా ఉండటంలో ఉండే చమత్కారం ఏమిటంటే అగ్ని ఎప్పుడూ కూడా ఊర్ధ్వాభిముఖంగా ఉంటుంది. అది మనం గమనించవలసినటువంటి విషయం. ముక్కంటియును మహామునులు నేను. మహామునులు అంటే నిరంతరము భగవద్ధ్యానమునందు మాత్రమే ఉండి మౌనము వహిస్తూ మననశీలురై భగవత్తుని స్వరూపాన్ని భావన చేసేటువంటి వాళ్ళు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా కపిలుడు మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా అనేకమైనటువంటి స్వరూపాలతో మహర్షులందరూ కూడా భారతం చూస్తూ ఉంటే సభాపర్వంలో సభాపర్వం 2వ పర్వం. ఆ సభాపర్వంలో ఇంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మ లోకాల వర్ణన ఉంది. సభలు ఆ సభల్లో ఎవరెవరున్నారో వాళ్ళ పేర్లు అన్నీ పెద్ద పట్టికలు ఇచ్చారు. ఆ పేర్లన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంతమందో వాళ్ళందరినీ కూడా పేర్కొంటారు. కాబట్టి అటువంటి మహామునులు నేను. ఇక్కడ అహం శబ్దవాచ్యుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు గనక నేను అని. సలీల నభస్థల చరములు. సలిలము, నభస్సు, స్థలము వీటి యందు తిరిగేటువంటి సర్వము. సలిలం అంటే జలం, నభస్సు ఆకాశం, స్థలము అంటే నేల. అంటే ఆకాశమునందు, నేలయందు, నీటి యందు ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటి. చరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల. ఇన్ని రకాలైనటువంటి జీవులతో ఉండేటువంటి సమస్తమైన విశ్వము కూడా నాయనా పుత్ర విష్ణుమయము. విష్ణువే అయినటువంటిది. అంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనం పైన ఆకాశమును చూస్తామనుకోండి. ఆకాశాన్ని మనం పంచభూతాల్లో ఒక భూతంగా చూస్తున్నాం. జలమును పంచభూతాల్లో ఒక భూతంగా చూస్తున్నాం. అగ్నిని పంచభూతాల్లో ఒక భూతంగా చూస్తున్నాం. ఏం చెప్తోంది ఈ గ్రంథభాగము? నీకు
నీరు, నింగి, నిప్పు, నేల, గాలి ఇత్యాదిగా వ్యవహరిస్తున్నాం. ఇది చెట్టు అంటున్నాం, ఇది ఇంకొకటి అంటున్నాం. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక చిన్న సామ్యము మనకు మన దృష్టికి వస్తుంది. ఏమిటంటే ఇది ఆకాశము, ఇది గాలి, ఇది భూమి, ఇది నేల, ఇది నింగి, ఇది సముద్రము, ఇది చెట్టు, ఇది వీడు మనిషి అని సర్వనామం ఒకటి వాడుతున్నాం. ఆ సర్వనామం అంటేనే సర్వుని నామం. అదే అన్నీ తానే అయినవాడు, సర్వము తానే అయినవాడు అనేటువంటి దాన్ని మనకు తెలియజెప్పేటువంటి సర్వనామం అనేది ఒకటి ఉంది. కాబట్టి అటువంటిది విశ్వమెల్లా విష్ణుమయము తండ్రి పుత్ర అని అన్నారు. ఇదివరకు ఒకసారి మనం అనుకున్నాం, విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కార అనే 3 నామాలున్నాయి. అది ఒక వాక్యంగా మనం చదువుకుంటే విశ్వమంతయు విష్ణువే, దానికి నమస్కారము అని అర్థం వచ్చేస్తుందన్నమాట. దాన్నే చెప్పారు విశ్వమయము వేయేల బ్రహ్మాండమతని జ్ఞానలో నాణగియుండు. 1000 మాటలు ఎందుకు? ఆ విష్ణు సంబంధమైనటువంటి ఒక జ్ఞానలో బ్రహ్మాండమంతా అమరి ఉంటుంది. మనము 6 అడుగుల మనిషి మనం అనుకోండి, మన జ్ఞాన ఏదో 9 అంగుళాలో ఎంతో ఉంటుంది. ఒకవేళ ఈ 9 అంగుళాల్లో మధ్యలో ఓ చిన్న పురుగు ఏదన్నా ఉంటే ఈ జ్ఞానలో దాని భాగం ఎంత? అలాగా విష్ణువు యొక్క జ్ఞానలో బ్రహ్మాండం అంతా ఉంది. మనము అన్నం తింటున్నాం, అన్నం మెతుకు ఉంది. మెతుకు అనేదాన్ని మనం అట్లా చేత్తో పట్టుకుని చూస్తాం. కానీ ఆ మెతుకులో కణాలు ఉంటాయి. ఎన్ని వేల కణాలు ఉండొచ్చు అందులో. అలాగే ఒక దానిమ్మ పండు, ఒక నారింజ పండు, అందులో ఉండేటువంటి తొనలు, ఆ తొనల్లో ఉండేటువంటి ముత్యాలు, వాటిని గనక మనం భావన చేస్తే ఆ పండు స్వరూపంలో 20 తొనలుంటే ఒక్కొక్క తొనలో 200-300 ముత్యాలు ఉంటే అందులో ఒక ముత్యము తక్కిన అన్నిటి యొక్క స్వరూపాన్ని భావన చేయాల్సి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇది. కనుక అతని జ్ఞానలోన అణగియుండు బుద్ధి నెరుగరాదు భూత భవద్భవ్య లోకమెల్ల విష్ణులోనుండు. ఇది ఇప్పుడున్నదే కాదు, అనాదిగా ఉంటున్నది, అనంతంగా ఉండేది అయినటువంటి భూతము భవిష్యత్తు వర్తమానము అంతా కూడా ఆ పరమాత్మలో లీనమై అణగి ఉన్నది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నాడు. మండలములోన భాస్కరుడుండుచు జగములకు దీప్తి నొసగెడు క్రియ బ్రహ్మాండములోపల అచ్యుతుడుండును బహిరంతరములనొగి వెలిగించున్. ఇది చాలా గొప్ప పోలిక. జ్ఞానాన్ని మనకు తెలియజెప్పడానికి చాలా సహకరించేటువంటి మహావిషయం. ఉదాహరణ అదే మన చెప్తున్నారు, సూర్యమండలం ఉంది. సైన్స్ వాళ్ళు చెప్తున్నారు సూర్యమండలం భూమండలానికి ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉంది అని, లక్షల మైళ్ళ దూరంలో కూడా ఉంది అని. ఆ బింబము గుండ్రని ఆకారంగా మనకు కనిపిస్తోంది, లేకపోతే గోళంగా ఉంటుంది. మనకేమో అంచులు కనిపిస్తున్నాయి కనుక సర్క్యులర్గా మనకు ఒక స్వరూపం కనిపిస్తోంది. కానీ అక్కడ గోళాకారంగా ఉంటుంది. గోళం అంటే గుండ్రని ఒక పాత్ర, చెంబు లాంటిది ఏదో ఉండేటువంటి స్వరూపం అన్నమాట ఒకకుండది. అక్కడున్నాడు సూర్యుడు. అక్కడ ఉన్నటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడు?
లక్షలు 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 దూరంలో, మైళ్ళ దూరంలో ఉండేటువంటి మన శరీరాన్ని కాలుస్తున్నాడు. ఏమండి, అంటే సూర్యుడు ఎక్కడున్నట్టు? ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నట్టు? ఎక్కడ ఉన్నట్టు కాదు, ఎక్కడ లేనట్టు. ఇప్పుడు లేడు కదా, కనబడటం లేదు కదా అని అంటాం మనం. ఆ దీపంలో, లోపల వెలిగించిన దీపంలో, ఆ నక్షత్రాల్లో రాత్రిపూట సూర్యుడు తన తేజస్సుని నక్షత్రాల్లోనూ ఇతరమైనటువంటి జ్యోతిష్యుల్లోనూ నింపుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి దీనివల్ల మనకేం తెలుస్తుంది? సర్వవ్యాపి భగవంతుడు సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఎలాగా అంటే, మీరు ఎవరికైనా ఎట్టాగండి దీనికి మాకు అర్థమయ్యేట్టు చెప్పండి అని అంటే, ఎక్కడో కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని తాపము అనేటువంటిది మనకు ఎక్కడి నుంచి వస్తోంది? ఆయన్ని సహస్ర కిరణుడు అన్నాం. సహస్ర కిరణుడు అంటే 1000 కిరణాలని కాదు, 1000 కిరణాలు. లెక్కబెట్టలేం, ఆ కిరణాల సంఖ్య లెక్కబెట్టలేమన్నమాట. అయ్యో అది చెప్తున్నారు. పరమాత్మ జ్ఞానాన్ని మనకు చక్కగా తెలియజేయడానికి భాగవత ఋషి ఏం చేశాడు? ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. మండలములోన భాస్కరుడుండుచు జగములకు దీప్తి నొసగెడు. ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా వ్యతిరేకముఖంగా చూద్దాం. వ్యతిరేకముఖంగా అంటే ఏమిటి? సూర్యుడు ఎక్కడో ఉండి ఇక్కడ దాకా తన కిరణ ప్రసారం చేస్తున్నాడు. అదే ఒక కుండలో దీపం పెట్టామనుకోండి, దీపం కుండలో పెడితే, కుండలో పెట్టిన దీపం ఏం చేస్తుంది? ఆ కుండ అంచుల వరకే తన తేజస్సుని ప్రసరింపజేస్తుంది. కుండ దాటి అవతలికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. దీన్నే అన్వయ వ్యతిరేకాలు అంటారు. అన్వయక్రమంగా సూర్యుడు మండలంలో ఉండి అన్ని ఎడలా తన తేజస్సుని ప్రసరింపజేస్తున్నాడు అని చెప్పాం. వ్యతిరేకముఖంగా కుండలో ఉన్నటువంటి దీపము ఆ కుండ అంచు వరకే వ్యాపిస్తుంది, కానీ ఆ అవరోధాన్ని దాటుకొని అవతలికి వెళ్ళేటువంటి శక్తి లేదు అని అన్నాం. ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు శాస్త్రకారులు ఏం చేస్తారంటే అన్వయ వ్యతిరేకములు అని రెండిటితో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి జగములకు దీప్తి నొసగడి క్రియ బ్రహ్మాండములోపల అచ్యుతుడుండుచు. బ్రహ్మాండంలో ఉన్నాడు. బ్రహ్మాండం అంటే బ్రహ్మగా ఏర్పడినటువంటి ఒక గ్రుడ్డు. ఆ గ్రుడ్డుని మొట్టమొదటి దాన్ని ప్రకృతి అని అంటారు. ఆ బ్రహ్మాండము లోపల ఉండుచు బహిరంతరముల నొగి వెలిగించున్. సూర్యుడు సూర్యమండలంలో ఉంటూ సూర్యమండలాన్ని వెలిగిస్తున్నాడు, బాహ్య ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడు. దాన్నే వేదవాక్కు ఒకటి చక్కగా చెప్పింది. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతః బహిః, లోపల బయట ఉంటూ నారాయణుడు ఉన్నాడు. నారాయణ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇంకా దాని గురించి ఆ మంత్రవాక్యాలు చాలా అద్భుతంగా వర్ణించినాయి. కాబట్టి సాధారణంగా పట్టుకోవటానికి వీల్లేనటువంటి భగవంతుని తత్వాన్ని చెప్పటానికి మహర్షులు అనేకమైనటువంటి ఉపమానాలు, దృష్టాంతాలు, పోలికలు చెబుతూ ఉంటారు. ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. ఇప్పుడు నేను అనే మాట ఉంది. నేను అనేటువంటిది ఈ సుమారు 83 కిలోల దేహంలో రక్తము, మాంసము, మజ్జ, అస్థి, స్నాయువు, వస మొదలైనటువంటి ధాతువులతో కూడినటువంటి శరీరంలో అనేకమైనటువంటి పంచభూతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఉన్నటువంటి ఈ దేహంలో నేను అనేది ఎక్కడ ఉన్నది? ఎక్కడ లేదు. నా కాలి గోరు అన్నాం అంటే నేను అక్కడికి వెళ్ళిపోయినా వెంటనే కాలి గోరు దగ్గరికి. నా పిలక శిఖ యొక్క అగ్రభాగము అన్నాం, నేను అక్కడికి వెళ్ళిపోయినాను. అంటే శరీరంలో ప్రతి అణువులోనూ నేను అనేటువంటి భావన ఏ రకంగా ఉందో పరమాత్మ ఆ రకంగా ఉన్నాడు. ఇది అర్థం చేసుకోవటానికి కొంత సహకరిస్తుంది. ఎందుకనంటే అనంతమైనటువంటి జ్ఞానమయుడైనటువంటి పరమాత్మను పట్టుకోవటానికి మనం చాలా కష్టపడాలి. ఆ కష్టాన్నంతటినీ కూడా వాడుపడి మహర్షులు మనకు
ఆ వ్యవసాయం యొక్క ఫలసాయాన్ని గ్రంథ రూపంలో అందిస్తుంటారు. కాబట్టి అట్టి అనంత శక్తి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అన్నారు కదా. ఆ రకంగా నారాయణుడు ఉన్నాడు అని. ఇది మనకు కొంచెం తొందరగా ఎందుకు అర్థం కాదంటే మనం అట్టా ఉండలేదు కనుక. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఈ హాల్, ఇంత పెద్ద హాల్ ఉంది. ఈ పెద్ద హాల్లో ఒక మూల భాగంలో కొన్ని అడుగులు ఒక అడుగు ప్రదేశంలో నేను కూర్చుని ఉంటే తక్కిన అన్ని చోట్ల కూర్చున్నట్టు కాదు. ఎందుకనంటే మనది ప్రమేయమునకు లొంగినది, ఆయన అప్రమేయుడు. ఇదివరకు అనేకమైనటువంటి సందర్భాల్లో మనం అనుకున్నాం, వస్త్రములో దారము అనేది ఇంకొక మంచి పోలిక. వస్త్రములో దారము అనేటువంటిది దారం లేకుండా ప్రతి అణువు దారమే. ఆ రకంగా పరమాత్మ ఉన్నాడు. పోతప్రోతం అంటారు, పడుగు పేక అని అంటారే, ఆ రకంగా దాన్ని చెప్పడానికి భాగవతం చక్కటి ఉదాహరణలను తీసుకుంటోంది. అట్టి అనంత శక్తిన్ జగదాత్ముని నాభిసరోజమందు నేబుట్టి యజింపగా మనసు పుట్టిన యజ్ఞ పదార్థ జాతముల్ నెట్టన కానరామికిని నిర్మలమైన తదీయ రూపమున్ గట్టిగా బుద్ధిలో నిలిపి కంటినుపాయమునామనంబునన్. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, అటువంటి అనంత శక్తి, అనంతమైనటువంటి శక్తి, పవర్, విద్యుత్తు, అటువంటి అనంత శక్తి అయిన జగదాత్ముని, జగత్తుకంతటికీ ఆయన ఆత్మ. ఆత్మ అంటే సర్వవ్యాపిత్వము అని. జగదాత్ముని నాభిసరోజమందు, ఆయన బొడ్డు, ఆ బొడ్డులో ఉండేటువంటి ఒక పద్మము. ఇక్కడ మళ్ళీ బొడ్డు అనేటువంటిది మనకు అర్థం కావటం కోసం చెప్పిందే అనే విషయాన్ని మర్చిపోకూడదు. బొడ్డు అనేది మానవుడు అయినటువంటి ఒకనికి శరీరము మధ్య భాగంలో ఒక అవయవాత్మకంగా కనిపిస్తుంది. ఆయన మానవుడు కాదు, అది తత్వం. కాబట్టి బొడ్డు అని అంటే, నాభి అనే మాటకు అర్థం ఏమిటంటే సమస్త దేహమునకు సంబంధించినటువంటి ఒక కేంద్ర స్థానం అని అర్థం. మామూలుగా బొడ్డు అని అంటే మానవుడు బొడ్డు అనేటువంటిది మనకు కనిపిస్తూనే ఉన్నది. నాభి సరోజమందునే బుట్టి, అక్కడ నేను పుట్టాను అంటే ఇది ఒక మహా వలయం అనుకోండి, చక్రం అనుకోండి. ఈ చక్రాకారంగా ఉండేటువంటి ఒక విశాలమైనటువంటి చక్రంలో కేంద్ర బిందువు ఒకటి ఉంటుంది కదా. ఆ కేంద్ర బిందువులో నేను పుట్టాను అంటే ఈ చక్రానికి, ఈ బిందువునకు అటు ఇటు అటు ఇటు అన్ని వైపుల సర్వత అన్ని దిక్కులలో ఏదో పదార్థం వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించి ఉన్నదాన్నే విష్ణువు అని అంటున్నాం. విష్ణు అనే శబ్దానికే వ్యాపనశీలుడు అని అర్థం, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు అని అర్థం అన్నమాట. పుట్టిన ఆనే పుట్టిన వెంటనే ఆయనకి మనస్సులో ఒక ఆలోచన వచ్చిందిట. ఏమిటది? యజ్ఞం చెయ్యాలి అనే ఆలోచన. యజ్ఞము అనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందంటే వేదంలో ఒక మంత్రం ఉంది, ధాత యథా పూర్వమ కల్పయతు. ఒక్కొక్క కల్పంలో ఓ బ్రహ్మదేవుడు వస్తాడు. అంతకు ముందు కల్పంలో ఏ ఏ పదార్థాలు ఏ ఏ రకంగా ఉన్నాయో ఆయా పదార్థాలన్నింటినీ మళ్ళీ వాటిని తీసుకుని మళ్ళీ సృష్టి చేస్తాడు. అందుకని మొట్టమొదటి కల్పంలో ఆయనకు మనస్సులో యజ్ఞ భావన అనేటువంటిది ఏర్పడింది. యజ్ఞం చేయాలి అనేటువంటిది ఏర్పడింది. యజ్ఞములో అనేకమైనటువంటి పదార్థాలు కావాలి. ముఖ్యంగా 3: మంత్రము, తంత్రము, యంత్రము. 3 యజ్ఞంలో కావాలి. మంత్రం కావాలి. మంత్రం అంటే ఋగ్వేదము మొదలైనటువంటి వాటిల్లో చెప్పినటువంటి వాక్ సముదాయం. యంత్రము అని అంటే ఆ యజ్ఞం హోమం చేయటానికి తగినటువంటి ధార్యము మొదలైనవి ఏర్పాటు చేస్తారు చూడండి, అదంతా యంత్రము. తంత్రము అని అంటే దానిలో అగ్ని కల్పించడం, బర్హిస్సులు దర్భల్ని
అటు 4 వైపులా వేస్తూ ఉండటం, అగ్నిహోత్రాన్ని కల్పించటం, అగ్ని పుట్టించటం పాతకాలంలో అరణి మథనం చేత చేసేవాళ్ళు. అరణి అంటే 2 కర్రలు, క్రింది పడుకుని ఉన్నట్టుగా ఉండే కర్ర ఒకటి, పైన నుంచునే కర్ర ఒకటి. దీన్ని బాగా మధించగా అక్కడ వేడి పుట్టి ఆ వేడితో అగ్ని తయారు చేస్తారు. దాన్ని అరణి అంటారు. అటువంటి అరణితో మంత్రపూర్వకంగా అగ్నిని రూపొందించి, ఆ రూపొందించినటువంటి అగ్నిని అక్కడ ఉంచి దాని మీద కట్టెలు వేసి జ్వాల ఒట్టేట్టుగా చేస్తారు. తర్వాత ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ అని ఇత్యాదిగా మంత్రాలు చెబుతూ 4 రకాలైన పదార్థాలు వేస్తూ ఉంటారు. ఒకరు ఆజ్యం వేస్తారు, ఒకరు చెరువు అంటే వండిన పదార్థం, ఒక రకంగా వండినటువంటి పదార్థాన్ని చెరువు అంటారు. మన చెరువు కాదు, నీళ్లు కలిగినటువంటిది కాదు, చెరువు అని అంటారు. తర్వాత కొంతమంది ధాన్యము మొదలైనవి వేస్తారు, కొంతమంది ఓషధీ లతలు మొదలైనవి వేస్తారు. ఇట్లా 4 స్వాహ మంత్రం చెప్పి స్వాహాకారం చేసినప్పుడు 4 ఏకకాలంలో దాన్నంతటినీ ఆ పదార్థాన్ని అందులో వేసి హుతం చేస్తారు. దీన్ని తంత్రము అంటాం. మంత్రము, యంత్రము, తంత్రము అనేటువంటి 3 భాగాలతో ఇంకా వీటికి పరికరాలు చాలా కావాలి. శృక్కని, శ్రోమని, ఆజ్యపాత్ర అని, ప్రోక్షణ పాత్ర అని, దర్భలని, ఇంకా అనేకమైనటువంటి పదార్థాలు. మనం మామూలుగా నిత్యాగ్నిహోత్రులని ఉంటారు, నిత్యము అగ్నిహోత్రం చేసేవాళ్ళు. నిత్యము అగ్నిహోత్రం చేయటం అనేటువంటిది చాలా గొప్ప పర్యావరణ పరిరక్షకమైనటువంటి ఒకానొక ప్రక్రియ. మన వాళ్ళు చాలా కాలం పల్లెటూళ్ళలో చేసేవాళ్ళు, ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు నిత్యాగ్నిహోత్రులు. అటువంటి అగ్నిహోత్ర అర్చన చేత పర్యావరణంలో ఒక రకమైనటువంటి సుస్థితి, సమస్థితి ఏర్పడుతుంది. కనుక బ్రహ్మదేవుడికి పుట్టిన వెంటనే యజ్ఞం చేయాలి అనే సంకల్పం కలిగింది. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం అనుకోవాలి. ఈ సంకల్పానికే కామము అని పేరు. ఆ కామము అంటే లోకంలో మనం అనుకునేటువంటి స్త్రీ పురుష సంబంధమైనటువంటి భావన కాదు. కామము అంటే సంకల్పమే. దాన్నే వేదం ఒక మంత్రంలో చాలా చక్కగా చెప్పింది. కామోకార్షీత్ కామఃకర్త నాహంకర్త కామఃకారయిత నాహంకారయిత ఏషతే కామకామాయ స్వాహ అని మంత్రం వేస్తారు. ఇది చాలా అద్భుతమైనటువంటి భావన. ఏమిటి ఇందులో అద్భుతత్వం అంటే, ప్రతివాడు నేను ఈ పని చేశాను అనుకుంటున్నాడు. ఒరే నాయనా, అక్కడ నువ్వు లేవు, నీవనేది అసలు లేదు. ఎవరున్నారు? కామము, కాముడు. ఆ కాముడే పరమాత్మ. కామేశ్వరుడు, కామేశ్వరి అని మనం పేర్లు పెట్టుకుంటున్నాం చూడండి. ఆ కామము సంకల్పము, ఆ సంకల్పాత్మకమైనటువంటి స్వామియే కాముడు అనేటువంటి పేరుతో ఉంటుంది. భారతంలో కామగీతలు అని 5 శ్లోకాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన శ్లోకాలు. వాటిని గురించి కూడా మనం ఎప్పుడన్నా భావన చేద్దాం. కనుక యజ్ఞము చేయాలి అనేటువంటి భావన వచ్చింది. యజింపగా మనసు పుట్టిన యజ్ఞ పదార్థముల్ నెట్టన కనరామికిని. యజ్ఞం చేయాలి అంటే ఎలాగా? పదార్థాలు కావాలి కదా. ఏదో చిన్న చమత్కారమైన కథ చెప్తారు. ఓ దరిద్రుడు భార్యను గారెలు చేసి పెడతావా అని అడిగాడు. గారెలు దినాలను కోరిక పుట్టింది, గారెలు చేసి పెట్టు అని. ఆ మహానుభావురాలు వేలు చూపించింది, ఈ వేలు చూపించింది. ఓహో సరే అనుకున్నాడు, గారెలు తిన్నానని భావనామానంగా చేసుకున్నాడు. ఏమిటి అర్థము? గారెలు కావాలంటే మినప్పిండి కావాలి, పచ్చిమిరపకాయలు కావాలి, అల్లము కావాలి, నూనె కావాలి, రుబ్బటానికి సామాన్లు కావాలి. తర్వాత ఆ పదార్థం అంతా పొయ్యి కింద ఉండాలి, పొయ్యి పైన ఉండాలి. ఈ పదార్థాలన్నీ సుమారు ఒక 20-30 పదార్థాలు ఉంటే కానీ గారె అనే పదార్థం తయారై బయటికి రాదు. అయ్యా, నువ్వు అవన్నీ సమకూరిస్తే గారెకు చిల్లు పెట్టడానికి వేలు మాత్రం నాకుంది, ఇంకేం లేదు అన్నది ఆమె. అది సంగతి. ఆ వేలుతో ఇట్లా రంధ్రం చేస్తారు కదా, కాబట్టి అటువంటిది ఉంది అని. అలాగే ఇక్కడ యజ్ఞం చేయాలి అని అంటే పదార్థ జాతం లేదు, ఆజ్యం కావాలి.
ముందర ధార్యం కావాలి. ధార్యం అంటే అగ్నిని నెలకొల్పేటువంటి స్థలం. తర్వాత దానికి కొన్ని లెక్కలున్నాయి. ఇటుకలు ఎన్ని ఇటుకలు ఎటువైపు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. దర్భలు కావాలి, శృక్శృవాలు కావాలి, ఇవన్నీ కావాలి. అదే చెప్తున్నాడు, పదార్థ జాతముల్